దయచేసి ఆ బ్యాక్ సైడ్ వే దగ్గర పోలీసు వాళ్ళు సహకరించాలి, వాళ్ళందరినీ వదలండి. ఇక్కడ ఎదర గ్యాలరీ దగ్గర పంపించండి అందరినీ దయచేసి. ఇంకా కొద్ది గ్యాప్ ఉన్నది, అక్కడ చాలా మంది ఉండొచ్చు అక్కడ. కదిలొస్తున్నాడమ్మో మన కంట నీరు తొడవాలని, దుఃఖాన్ని దిగమింగి కనతల్లి పంపగా మన చంద్రన్ని దీవించి చైతన్యం నింపగా అల్లారు ముద్దుగా పెరిగిన ఈ లోకేశుడు ఆంధ్ర రాష్ట్రమే నా ఇల్లంటూ ముందుకు కదిలాడుగా మన కోసం వచ్చాడుగా. అదిగదిగో అడుగుల సడి వినపడలేదా, అగ్గి పిడుగులాంటి రూపు కనపడలేదా, అంధకారమున మునిగిన ఆంధ్ర నేలను పదం దొక్కి కాపాడగ లోకేశన్నా. పేరుకు సర్కారు సంక్షేమాలు, పేరుకు పోతున్నాయి పేదరికాలు, ఉపాధి లేక యువత వీధుల పాలు, రైతులు మహిళలు మన విద్యార్థులు, అగమ్య గోచరమే అందరి కథలు. అందుకే పద ముందుకే అంటున్నది రాయువగలం, చలో అన్యాయాన్ని దిరించే సైన్యమే రయువగలం. పసిపిల్లోడి నుదిలి మన ఇంటి ముందుకొచ్చాడమ్మా, ఆ తారక రాముడి బాటలో మన సేవకుడై నిలిచాడమ్మా. ఆనాడు తాతయ్య ఎన్టీఆర్ సుపరిపాలనతో గెలిచాడు జన హృదయాలు, పేదోడికి పట్టెడు అన్నం పెట్టాడు, చెట్ట సభలల్లో అందరినీ కూర్చోబెట్టాడు, ఆ తాత అడుగు జాడల్లో అందరితో మమేకం, మన మండగుంట చేస్తాడు సేవలింక అనేకం. ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడు మనకై యుద్ధం చేస్తున్నాడు అందుకే. అందుకే పద ముందుకే అంటున్నది రాయువగలం, చలో అన్యాయాన్ని దిరించే సైన్యమే రయువగలం. అరకు వ్యాలీ ఇది అందాల అరకు వ్యాలీయా లేకపోతే పసుపు అరకు వ్యాలీ అనిపించేలాగా ఉన్నారు ఇక్కడ జన సముద్రం అంతా చూస్తుంటే. రెండు నియోజకవర్గాలు 3 నియోజకవర్గాల నుంచి వస్తున్న ప్రజానికం అంతా చూస్తుంటే ఈ రోజు గుండె అంతా నిండిపోయినట్టుంది. తమ్ముళ్ళు, తెలుగు తమ్ముళ్ళు, జనసేన సైనికులందరినీ మన ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలో మన డయాస్ దగ్గరికి రానున్నారు. మీరందరూ కూడా రోడ్డు మీద ఉన్నాలో అయితేనేమి లేకపోతే వెనకనున్నాలో అందరూ అయితేనేమి మీరందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మీకోసం ఏర్పాటు చేసినటువంటి కుర్చీల్లో కూర్చోవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. బాబు ఆ బయట ఉన్నటువంటి వాళ్ళు ఇంకా లోపలికి వదలండి కొద్దిగా దయచేసి. పోలీసు వారు సహకరించాలి కొద్దిగా. ఇంకా అక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా లోపల పంపించండి.
రోడ్డు మీద ఉన్న వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద ఉన్న అందరు కూడా సభా ప్రాంగణానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మాడుగుల మాజీ ఎమ్మెల్యే గారు గవిరెడ్డి రామానాయుడు గారు మా మామగారిని వచ్చి